నేను కులక్షేత్ర పిఏసిఎస్ చైర్మన్ కనకం మొగలయ్య తిరుమలాపూర్. మరి నేను ఇప్పుడు 2 సంవత్సరాల నుండి మరి పిఎస్సిఎస్ పరిధిలో పనిచేయడం కూడా జరుగుతున్నది. కాబట్టి మరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతున్నది. ఎక్కడ మొత్తము మాకు 18 సెంటర్లు ఉన్నాయి. 18 సెంటర్లో 2 మండలాల్లో కలిసి 18 సెంటర్లు ఉన్నాయి. వాటిలో 4 సన్నవి ఉన్నాయి, 14 ఏమో దొడ్డు రకం ఉన్నాయి. కాబట్టి వాటికి మొత్తము ఇప్పుడు ఎన్ని కొన్నామంటే 1,26,800 బ్యాగ్స్ కొన్నాం. ఇంకా అంటే 180 లారీలు మొత్తము డ్రంప్ చేయడం జరిగింది. మరి ఇంకా కూడా మొత్తము 2 లక్షల పైన కొనవలసి ఉన్నది. ఇంకా దాదాపు 60% అయ్యింది. మరి గన్నీస్ది కానీ బ్యాగుల విషయానికి వస్తే కానీ వడ్ల విషయానికి వస్తే కానీ ఎన్ని ఉన్నా ఎక్కడున్నా ఒక్క గింజ లేకుండా మేము ప్రతిదీ కొంటాము. ఈ మా పరిధిలో ఎన్ని అయితే సొసైటీ ద్వారా ఎన్ని అవుతున్నాయో అవన్నీ కూడా మరి కొంటాం. కాబట్టి రాత్రి అనుకోకుండా అకాల వర్షం వచ్చింది, తడిసింది. కాబట్టి మేము మా టీం అందరం కూడా చాలా అందరం కలిసి మరి అన్ని సెంటర్లు కూడా తీయడం జరిగింది. ఉదయమే మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పిండంటే మరి ఎన్ని సెంటర్లు ఉన్నాయి, మరి ఒడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నది, ఎట్లా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ ద్వారానే మేమందరం కూడా మళ్ళా కలిసి మరి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా నాకు కూడా చెప్పండి, నేను కూడా పై అధికారులకు చెప్తాను కూడా చెప్పిండు. మరి ఎన్ని లారీలు ఉన్నా అది మొలక ఎత్తని ఎన్ని లారీలు ఎన్ని ఒక్క గింజ లేకుండా ఒడ్లు కొనే బాధ్యత మేమందరం తీసుకుంటాం. రైతులు దయచేసి గన్నీస్ ఉన్నాయి తీసుకుపోండి. మరి కొద్దిగా వర్షాలు పడ్డాయి కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా మాకు కొద్దిగా సహకరించండి. మేము డీసీఆర్లు పెట్టి కానీ లారీలు పెట్టి కానీ మొత్తం మీద అన్నీ మరి తీసుకునే బాధ్యత మేమందరము ఈ కులక్షేత్ర చౌడపూర్ మండలాల తరఫున మేమందరము ఈ సొసైటీ తరఫున మరి సాయశక్తిలో కృషి చేస్తున్నాం. దయచేసి రైతులు మాత్రం అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండి అన్ని పంటలు పంటను మొత్తం తీసుకుంటామని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. మొగలయ్య పిఎస్సిఎస్ చైర్మన్.